నమస్తే, మైసెల్ఫ్ సరసిజ. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఘనంగా మేడే వేడుకలు, ఎర్ర జెండా ఎగరవేసిన కార్మిక సంఘాలు. టెంట్ హౌస్ గోదాంలో అగ్ని ప్రమాదం, సుమారు 15 లక్షల ఆస్తి నష్టం. కులగణనపై కేంద్రం ప్రకటన పట్ల హర్షం, కాంగ్రెస్ అగ్రనేతలకు పాలాభిషేకం. ఇక వార్తలోని వివరాలు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఎర్ర జెండాను ఎగరవేశారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 20వ తేదీన చేపట్టే సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని, మేడే స్ఫూర్తితో కార్మిక వర్గం తమ హక్కులు సాధించుకోవాలని పలువురు పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని కార్మికులందరికీ మేడే శుభాకాంక్షలు తెలిపారు మంత్రి పొన్నం ప్రభాకర్. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. 19వ శతాబ్దంలో కార్మికుల హక్కుల కోసం పోరాడిన పోరాటానికి గుర్తుగా కార్మిక దినోత్సవాన్ని జరుపుకుంటున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం త్వరలో గిగ్ వర్కర్స్ చట్టాన్ని ప్రవేశపెడుతోందని, అన్ని వర్గాల కార్మికులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ప్రపంచవ్యాప్తంగా కార్మికుల హక్కుల దినంగా మేడేను జరుపుకుంటున్న ఈ మే 1వ తేదీన మీ అందరికీ మేడే శుభాకాంక్షలు. 19వ శతాబ్దంలో కార్మికుల హక్కుల కోసమై పోరాడిన ఈ దినాన్ని జ్ఞాపకార్థంగా మేడే జరుపుకుంటా ఉన్నాం. ఈ సందర్భంగా తెలంగాణలో ఉన్నటువంటి కార్మిక వర్గానికి, శ్రామిక వర్గానికి అందరికీ కూడా మేడే శుభాకాంక్షలు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కదంబాపూర్ గ్రామంలో మేడే వేడుకలు నిర్వహించారు. కార్మిక సంఘం నాయకులు గోస్కుల సద్దయ్య ఆధ్వర్యంలో ఏఐటీయూసీ జెండాను ఎగరవేశారు. అనంతరం మహిళా హమాలి కార్మికులకు టవల్స్ తో సన్మానం నిర్వహించారు. అనంతరం చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రపంచ కార్మికుల ఐక్యత, ప్రపంచ కార్మికుల ఐక్యత, ప్రపంచ కార్మికుల ఐక్యత, మేడే మేడే, ప్రపంచ కార్మికుల ఐక్యత, ప్రపంచ కార్మికుల ఐక్యత, ప్రపంచ కార్మికుల ఐక్యత, మేడే మేడే, ప్రపంచ కార్మికుల ఐక్యత, ప్రపంచ కార్మికుల ఐక్యత. మాకు ఒక మేడే అంటే ఒక పండుగ లాంటి రోజు. మరి ఈ రోజు మరి మేము అందరం కలిసి మా మహిళా కార్మికులకు, సోదరులకు వాళ్ళకు బట్టలు పెట్టడం, చీరలు పెట్టడం జరిగింది. మా అమాలి కార్మికులకు అందరికీ బట్టలు పెట్టి తువాలు కప్పడం జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి గ్రామ పంచాయతీ కార్మికుల ఆధ్వర్యంలో మేడే వేడుకలు నిర్వహించారు. కార్మిక సంఘాల ఆధ్వర్యంలో బస్టాండ్ ఆవరణలో జెండాను ఆవిష్కరించారు. మేడే వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో కారోబార్ రాజేశం, గణేష్, నర్సయ్య పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని 25వ వార్డు ఆనందనగర్ లో మేడే సందర్భంగా మున్సిపల్ కార్మికులకు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో తొగటి నర్సయ్య, తూపారపు రాజేశం, పడకంటి గంగాధర్, చుట్టాల గంగారాజు, వంశీ, కల్లూరి నవీన్ పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలో ఘనంగా మేడే వేడుకలు నిర్వహించారు. మండలంలోని పెగడపల్లి, కూనారం, కాల్వ శ్రీరాంపూర్, మొట్లపల్లి తదితర గ్రామాలలో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జెండాలను ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీలు గొప్పగోని సారయ్యగౌడ్, నూనెటి సంపత్ యాదవ్, మాజీ జెడ్పీటీసీ వంగల తిరుపతి రెడ్డి, కూనారం సింగిల్ విండో చైర్మన్ గజ్వేల్ పురుషోత్తంతో పాటు కార్మిక సంఘ నాయకులు, హమాలీలు పాల్గొన్నారు. ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భాన్ని పురస్కరించుకొని
మేడే ఉత్సవాలలో పాల్గొన్నటువంటి అన్ని రంగాల కార్మిక సోదరులందరికీ ప్రత్యేకమైనటువంటి మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ, పోలీసుల కాల్పులతోటి 8 మంది చనిపోయినటువంటి సందర్భాలలో శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి కార్మికుల యొక్క ఫలితమే ఈనాడు 8 గంటల పనిదినం నడుస్తా ఉన్నది. ఆ 8 గంటల పనిదినంలో ప్రభుత్వ రంగాల్లో అనేక రకాలైనటువంటి ప్రభుత్వాలు వచ్చి ఈనాడు కూడా ఇంకా శ్రమ దోపిడీ నడుస్తా ఉన్నదనే ఉద్దేశంతో, రెక్కాడితే గాని బొక్కాడదనే ఉద్దేశంతో ఈ యొక్క కార్మిక వ్యవస్థ నడుస్తా ఉన్నటువంటి లోకంలో ఇంకా 8 గంటల పనిదినంలో అనేక రకమైనటువంటి కార్యక్రమాలు జరగాలి. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం రేకొండ గ్రామంలో ఏఐటీయూసీ హమాలీ సంఘం అధ్యక్షులు బోయిని సంజీవ్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. బస్టాండ్ కూడల్లో ఉన్న జెండాను ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా నాయకులు బోయిని అశోక్, సహకార సంఘం డైరెక్టర్ చాడ శ్రీధర్ రెడ్డి, సిపిఐ గ్రామ కార్యదర్శి బోయిని పటేల్, యాదవ సంఘం అధ్యక్షులు చందవేని స్వామి పాల్గొన్నారు. ప్రపంచ కార్మికులారా ఏఐటీయూసీ సిపిఐ జిందాబాద్ రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని అన్ని గ్రామాలలో మేడే వేడుకలు నిర్వహించారు. గ్రామ పంచాయతీ భవన కార్మిక హమాలీ సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, ఎంఆర్పీఎస్ తదితర పార్టీల నేతలు ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం కార్మిక జెండాను ఎగరవేశారు. కార్మికుల హక్కుల కోసం పోరాడి అమరులైన వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నేతలు, ప్రజాప్రతినిధులు, సిఐటియు, గ్రామ పంచాయతీ కార్మికులు, భవన నిర్మాణ హమాలీ కార్మిక సంఘాలను నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. మీరు మమ్మల్ని ఎంత మంచి చూస్తే మేమంతా మంచిగా పని చేస్తాం. కానీ మీరు మాకు సహకరించురి, మేము పని చేస్తాం. మీరు మాకు సహకరించకపోతే అయ్యా మీ సమ్మె కూడా దాన్ని కూడా సిద్ధం ఉంటాం. ఆల్రెడీ మొన్న కూడా సమ్మె లెటర్ కూడా ఇచ్చి వచ్చినాం. వచ్చే 20 తారీఖు వరకు మీ సమ్మెకుంటామని. అయ్యా రేవంత్ రెడ్డి గారు గత ప్రభుత్వం ఎలాంటి సహాయం చేయలేకపోయింది. ఇక ఈ ప్రభుత్వం అయినా కార్మికులందరికీ సంక్షేమ పథకాలు అందజేయాలని, హెల్త్ కార్డులు ఇప్పియాలని, వాళ్ళకు సరిపోయేంత వేతనం లేదు, వీళ్లకు వేతనాలు పెంచాలని. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలో సిపిఐ, ఏఐటీయూసీ వివిధ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా మేడే వేడుకలు నిర్వహించారు. తహసీల్దార్ కార్యాలయం సమీపంలో హమాలీ సంఘం ఆధ్వర్యంలో మేడే జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి కోడం స్వామి, సూత్రాల స్వామి, రామడుగ వెంకటేష్, లింగన్న, స్వామి, మల్లయ్య, శంకరయ్య పాల్గొన్నారు. ఎంతో మంది అమరులై రక్త తర్పంతో ఈరోజు మనం 12 గంటల పనిని 8 గంటలకు సాధించుకున్న ఘనత మన కామ్రేడ్స్. అందుకు గాను ప్రపంచవ్యాప్తంగా వాడవాడల ఊరు వాడవాడల జెండా పండుగ జరుపుకుంటూ ఉన్నాం. ఈ మేడే కార్మికులు, కర్షకులు, ఆటో రిక్షాలు, హమాలీలు, అనేకమైన కామ్రేడ్స్ ఈ పండుగ జరుపుకోవడం జరుగుతూ ఉంది. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల వ్యాప్తంగా మేడే వేడుకలను ఘనంగా నిర్వహించారు. కనగర్తిలో సిఐటియు జిల్లా అధ్యక్షుడు ఎనమంటి ఎల్లారెడ్డి ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంతకుముందు జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, హమాలీ కార్మికులు పాల్గొన్నారు. కార్మిక దినోత్సవం, ప్రపంచ కార్మిక దినోత్సవం, హమాలీ కార్మికుల ఐక్యత, హమాలీ కార్మికుల ఐక్యత, మేడే మేడే మేడే, ప్రపంచ కార్మిక దినోత్సవం, ప్రపంచ కార్మిక దినోత్సవం. 18 గంటలు 20 గంటలు పనిచేస్తే ఇంటికోయే వరకు మన పిల్లాడు పండుకోవడము, మనము రాంగా పిల్లలు ఇవ్వకపోవడము, మనం తండ్రి అనే గుర్తింపు లేకుండా
పిల్లలకు ఉన్నది కాబట్టి అట్లాగే మన ఆరోగ్య పరిస్థితి కూడా క్షీణించడం జరుగుతుంది కాబట్టి అని వాళ్ళందరూ ఐక్యత సంఘం పెట్టుకొని 8 గంటల పని దినం కావాలని వాళ్ళు ఏకం కావడం జరిగింది. ఏకమై ధర్నా కార్యక్రమం పెట్టుకున్న సందర్భంలో అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వము ఆ యాజమాన్యానికి తొత్తులుగా మారి వారి మీద కాల్పులు జరపడం జరిగింది. ఆ కాల్పుల్లో దాదాపు 8 మంది అమరులు కావడం జరిగింది. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని వాడవాడల మేడే వేడుకలు జరిగాయి. రైల్వే స్టేషన్, గోదాం ఏరియా, బస్టాండ్ తదితర ప్రాంతాలలో కార్మిక సంఘాల నాయకులు ఎర్ర జెండాను ఎగురవేశారు. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, హమాలీల ఐక్యత, హమాలీల ఐక్యత. వర్కర్స్ యూనియన్, తెలంగాణ హమాలీ వర్కర్స్ యూనియన్, తెలంగాణ హమాలీ వర్కర్స్ యూనియన్. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఎర్ర జెండాను ఎగురవేశారు. అనేక మంది కార్మికుల త్యాగాలకు గుర్తుగా నేడు మేడే జరుపుకుంటున్నామని బీఆర్ఎస్ నాయకుడు ఐలేని మల్లికార్జున్ రెడ్డి తెలిపారు. కార్మికులకు పనికి తగ్గ వేతనాన్ని చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, హమాలీల ఐక్యత, హమాలీల ఐక్యత. వర్కర్స్ యూనియన్, తెలంగాణ హమాలీ వర్కర్స్ యూనియన్, తెలంగాణ హమాలీ వర్కర్స్ యూనియన్. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, హమాలీల ఐక్యత, హమాలీల ఐక్యత. వర్కర్స్ యూనియన్, తెలంగాణ హమాలీ వర్కర్స్ యూనియన్, తెలంగాణ హమాలీ వర్కర్స్ యూనియన్. ఏదైతే ప్రభుత్వం ఆలోచించి ప్రతి కార్మిక సోదరునికి పెన్షన్ ఇచ్చే విధంగా ఉండాలి, అదేవిధంగా ఆరోగ్య సౌకర్యంగా మెడికల్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వానికి కోరడం జరుగుతుంది. ప్రభుత్వము కేవలం ఓట్లప్పుడే కార్మికులను ఆదుకుంటామని చెప్పి చెప్పుకోవడం జరుగుతుంది తప్ప కార్మికుల గురించి ఆలోచన చేయాలి. ఆర్టీసీలు ఇలా చూస్తే మే 7వ తారీఖున ఆర్టీసీ కార్మిక సోదరులు పనులు కూడా సిద్ధంగా ఉందని చెప్పి పెద్దపల్లి జిల్లా కేంద్రంలో సిపిఐ ఆధ్వర్యంలో కార్మిక దినోత్సవ వేడుకలను నిర్వహించారు. రాష్ట్ర కమిటీ సభ్యులు భూపాల్ ఆధ్వర్యంలో జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎర్రబెల్లి ముత్యంరావు, జిల్లా కమిటీ సభ్యులు జ్యోతి, కల్లపల్లి అశోక్, సిపెల్లి రవీందర్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. భారతదేశంలోని పాలక వర్గాలు ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం కార్మికులకు వ్యతిరేకంగా మొత్తం కార్మిక చట్టాలను రద్దు చేసి పూర్తిగా పెట్టుబడిదారులకు అనుగుణంగా 4 లేబర్ కోడ్లను తీసుకొని వస్తూ ఉన్నది. ఆ 4 లేబర్ కోడ్లలో 8 గంటల పనిదినం రద్దు చేసి 12 గంటల పనిదినం చేయాలని చెప్పేసి కొత్త చట్టం రాబోతూ ఉంది. మరి మేడే జరుపుకునేది 8 గంటల పనిదినం కోసమే. 8 గంటల పనిదినం కోసం పోరాటం చేసి త్యాగాలు చేసిన వాళ్ళు స్మరిస్తూ ఈ యొక్క దీక్షా దినం జరుపుకుంటా ఉన్నాం. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో సిఐటియు ఆధ్వర్యంలో పెట్రోల్ బంకు నుండి తెలంగాణ చౌరస్తా బస్టాండ్ మీదుగా మున్సిపల్ ఆఫీసు వరకు భారీ ప్రదర్శన చేపట్టారు. అనంతరం బహిరంగ సభను నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్, జిల్లా కార్యదర్శి ఎర్రవెల్లి ముత్యంరావు మాట్లాడారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లుగా మార్చిందన్నారు. ఈ లేబర్ కోడ్స్ అమల్లోకి వస్తే 8 గంటల పనిదినం 12 గంటలుగా మారుతుందని, కార్మికుల హక్కులు నిర్వీర్యం అవుతాయన్నారు. ఈ నెల 20వ తేదీన చేపట్టనున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని కోరారు. ఈ ప్రదర్శన బహిరంగ సభలో సహాయ కార్యదర్శి సిపెల్లి రవీందర్, రైస్ మిల్ గుమస్తాల సంఘం అధ్యక్షులు మాతంగి రాజమల్లు, రైస్ మిల్ లారీ డ్రైవర్స్ యూనియన్ అధ్యక్షులు పోగుల తిరుపతి, రైస్ మిల్ ఆపరేటర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి బ్రహ్మచారితో పాటు వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఒక మన సిపిఎం, సిపిఐ లాంటి కమ్యూనిస్ట్ పార్టీలు మాత్రమే కార్మికులకు అండగా పార్లమెంట్ నిలబడి ఆ రోజుల్లో పోరాటం చేశారని చెప్పి సందర్భంగా మనం గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను చెప్తా ఉన్నాను. అందుకే పార్లమెంట్ కరోనా కాలంలో మన యొక్క గొంతులు కోసే కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం చేసింది. జగిత్యాల జిల్లా ధర్మపురిలో తెల్లవారుజామున అగ్ని ప్రమాదం జరిగింది. నక్కల్పేట్ రోడ్ ఇందిరమ్మ కాలనీ సమీపంలోని ఓ టెంట్ హౌస్ గోడాన్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాదంలో డెకరేషన్ మెటీరియల్ తో పాటు ప్లాస్టిక్ కుర్చీలు, ఫ్యాన్సీ ఐటమ్స్, టెంట్లు అగ్నికి ఆహుతయ్యాయి. స్థానికులు గమనించి ఫైర్ ఇంజన్ కి సమాచారం అందించడంతో హుటాహుటిన అక్కడికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పివేశారు. ప్రమాదంలో సుమారు 15 లక్షలకు పైగా ఆస్తి నష్టం వాటిల్లినట్లు యజమాని వాపోయారు. గోడాన్ కు కరెంటు సప్లై లేదని, షార్ట్ సర్క్యూట్ జరిగే అవకాశం లేదని తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు అంటించి ఉంటారని కన్నీరు మున్నీరయ్యారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి విచారణ చేపట్టారు. నిన్న సాఫ్ సఫాయి చేసుకున్నాం మొత్తం. మా గోదాంలో రాత్రి అనుకోకుండా సంఘటన జరిగింది. 3 గంటల ప్రాంతంలో
గుర్తు తెలియని వ్యక్తులు నా టెంట్ హౌస్ సామాన్కు సంబంధించిన డెకరేషన్ సామాన్ మొత్తం కాలబెట్టారు. దీనిలో మినిమం 15 లక్షలకు పైగా ఆస్తి నష్టం జరిగింది. దీనిలో 100 సీలింగ్లు, 67 కర్టెన్లు, క్లాత్కు డెకరేషన్కు సంబంధించిన టోటల్ ఐటమ్ కాలిపోయింది. ఒక 20 టెంట్లు కాలిపోయినాయి. ఇది అనుకోకుండా సంఘటన ఎవరు చేశారో నాకైతే తెలియదు, కానీ నాకు 15 లక్షలకు మీద ఆస్తి నష్టం అయితే జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనారావుపేట మండలం సుద్దాలలో మాజీ నక్సలైట్ కాశవేణి మొండయ్య యాదవ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. కుటుంబ సభ్యులతో కలిసి పలువురు ప్రజా ప్రతినిధులు, నాయకులు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ మొండయ్య యాదవ్ సుద్దాల ముద్దుబిడ్డగా జనశక్తి పార్టీలో చేరి ఎన్నో పోరాటాలు చేశారని గుర్తు చేశారు. అనంతరం జనావాసంలో కలిసి అనేక కార్యక్రమాలు నిర్వహించారన్నారు. మే 1, 2021లో కరోనాతో మృతి చెందారని తెలిపారు. కుటుంబ సభ్యులు తమ పొలం వద్ద మొండయ్య విగ్రహం ఏర్పాటు చేసుకున్నట్టు వివరించారు. ఎల్లప్పుడూ ప్రజల గురించే ఆలోచించే మొండయ్య నేడు మన మధ్యలో లేకపోవడం బాధాకరమన్నారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులతో పాటు ఉమ్మడి జిల్లా మాజీ జెడ్పీ చైర్పర్సన్ తులవుమ, మార్కెట్ కమిటీ చైర్మన్ కచ్చకాయల ఎల్లయ్య, కులనూరు ఫ్యాక్స్ వైస్ చైర్మన్ కాశవేణి మహేష్, రుద్రంగి మార్కెట్ కమిటీ చైర్మన్ చెలుకల తిరుపతి, రుద్రంగి మాజీ ఎంపీపీ అంజయ్య పాల్గొన్నారు. ఉద్యమం వరకు కూడా ఆయన చివరి ఊపిరి వరకు కూడా ఇవాళ అదే సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేయడం అనేది నిజంగా మనం మర్చిపోలేం. మొండన్నకు నాకు నిజంగా ఆ ఉద్యమ సమయంలో నాదంతా కూడా నా ఉద్యమ ప్రయాణం అంతా కూడా అటు జగిత్యాల, మెట్టిపల్లి, కోరుట్ల, కతలపూరు, మేడిపల్లి, రుద్రంగి, చందుర్తి ఆ పక్కనే నేను ఎక్కువ తిరిగేదాన్ని. ఇటువైపేమో ఇటు భూపతన్న వీళ్ళంతా తిరిగేది. అంటే మొన్న ఉన్నాడు, చాలా చురుకైన పాత్ర పోషిస్తున్నాడు, సుద్దాల గ్రామంలో చాలా ముఖ్యమైన వ్యక్తి అని నాకు తెలిసిన ప్రత్యక్షమైనటువంటి పరిచయం అనేది లేదు. కానీ ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమం ప్రారంభమైందో ఆ తెలంగాణ ఉద్యమంలో నేను ఇక్కడికి ఈ ప్రాంతానికి రావడము, జిల్లాలో కూడా స్టేట్ కలిసినప్పుడు ఎప్పుడు కూడా ఈరోజు రేర్గా మనం ఎక్కడ అరుదుగా చూస్తూ ఉంటాం. ఏ భార్య కూడా అంటే ప్రేమ లేదంటూ కాదు, భార్యలు ఇంత అత్యంత కష్టకాలంలో ఉన్నా కూడా పిల్లలకు అత్యంత ప్రేమ ఉండి ఇలా విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం నిజంగా వాళ్ళకు ధన్యవాదాలు తెలియాల్సిన అవసరం ఉంది. ఎంత కష్టమైనా మాకు తండ్రి లేడనే బాధను వాళ్ళు దిగమింగుకుంటూ ఇలా విగ్రహాన్ని పెట్టుకొని ఆ విగ్రహ రూపేణ మా తండ్రిని చూసుకుందామనే మాట వాళ్ళు నిలుపుకున్నారంటే నిజంగా వాళ్ళను అభినందించక తప్పదు. ఈ విగ్రహావిష్కరణలో నిజంగా వీళ్ళంతా ఇంతమంది రావడం చాలా ఆనందంగా ఉంది. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం చీకోడు గ్రామంలో శ్రీ పెద్దమ్మ పెద్దిరాజుల ఆలయ 4వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా శ్రీ పెద్దమ్మ పెద్దిరాజుల కళ్యాణం అత్యంత వైభవంగా జరిపించారు. ఈ వేడుకలను వీక్షించేందుకు వివిధ జిల్లాల, మండలాల ముద్రాజ్ కులస్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. శ్రీ పెద్దమ్మ పెద్దిరాజుల ఆశీస్సులతో ప్రజలు చల్లగా ఉండాలని వేడుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు, కుల బాంధవులు, గ్రామస్తులు పాల్గొన్నారు. నలుగు దిక్కుల నుండి వచ్చినటువంటి ముద్రాజ్ కుల బంధువులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మరియు సాయంత్రము ఇలా పొద్దున పెద్దమ్మ తల్లి బోనాలు అంగరంగ వైభవంగా తీయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి పెద్ద ఎత్తున వచ్చినటువంటి ముద్రాజ్ కుల బంధువులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. పెద్దమ్మ బోనాలు తీసి ఈరోజు సాయంత్రం కావుబట్టుల కార్యక్రమంతో పెద్దమ్మ తల్లి బోనాలతోటి ఈరోజు సాయంత్రం దిగ్విజయంగా ఈ కార్యక్రమం పూర్తి చేసుకోవడంతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి ముద్రాజుల యొక్క కళలు నెరవేరేలా వెనుకబడినటువంటి కులాన్ని ఆదుకునేలా ప్రభుత్వాలకు 10వ తరగతి ఫలితాల్లో పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని ఇండియన్ పబ్లిక్ పాఠశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయి మార్కులతో అత్యుత్తమ ప్రతిభను కనబర్చారు. పరీక్షలకు హాజరైన 53 మంది విద్యార్థులలో 43 మంది విద్యార్థులు 520కి పైగా మార్కులు సాధించారు. ఈ సందర్భంగా విద్యార్థులను చైర్మన్ మాటేటి సంజీవ్ కుమార్, ప్రిన్సిపల్ కృష్ణప్రియ అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. నిన్న విడుదలైనటువంటి ఎస్ఎస్సి ఫలితాలలో మా ఇండియన్ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు ఒక ప్రపంచం సృష్టించారు.
583 మార్కులు టాప్ ర్యాంక్ మా దాంట్లో. అలాగే 582 ఇద్దరికి, 520 కంటే ఏవో మాకున్న 53 మందిలో 43 మందికి 520 కంటే ఎక్కువ వచ్చినాయి. అలాగే 100% పాస్. గత 10 సంవత్సరాల నుంచి వెళ్ళి మా స్కూల్లో ఎటువంటి ఫెయిల్ అనేది లేకుండా నిర్విరామంగా మా టీచర్లు కష్టపడుతున్నటువంటి ఫలితాలు ఈరోజు చాలా హ్యాపీగా మాకు ఇస్తున్నాయి. సో మా విద్యార్థులకు కూడా వాళ్ళకి అభినందిస్తూ ఈరోజు వాళ్ళకి ఫెలిసిటేట్ చేయడం జరిగింది. దీనికి సహకరించినటువంటి అందరికీ కృతజ్ఞతలు. So yesterday our TS government has announced 10th results, wherein from our Indian public school our student Saujanya secured 583 marks, which are the top highest marks. Along with Saujanya, Nandupriya and Rohit got 582 marks. So hearty congratulations to all the students. We are very proud to announce that out of 53 students who has attempted for the exam this year, 43 students secured 520 and above marks, and all are pass. That is another great achievement. 100% result is there. So this itself shows that how in our school we, the management, teachers, are very particular about each and every student, not just only the toppers. So getting 520 above marks for 43 students is a very big achievement. So definitely we are very happy for that. Here I would like to thank my management for continuous their support and guidance, and my teachers' hard work, and of course my parents. Without them it is not at all possible. Thank you so much, parents, and my lovely students who are there with us from the beginning until the end. So hearty congratulations to all. Thank you so much. కేంద్ర ప్రభుత్వం కులగణన చేపడతామని ప్రకటించడం పట్ల కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. కులగణన ద్వారా దేశంలో వాస్తవిక సామాజిక స్థితిగతులు వెలుగులోకి వస్తాయని, దీంతో ప్రభుత్వాలు నూతనంగా రూపొందించే సంక్షేమ విధానాలు లక్ష్య సాధికారతతో ఉండగలవని తెలియజేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ నుండి మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, కాంగ్రెస్ శ్రేణులు జెండాలతో తహసీల్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. అనంతరం మాజీ మంత్రి జీవన్ రెడ్డి మాట్లాడారు. విద్యా ఉద్యోగ అవకాశాలు కేవలం ప్రభుత్వ రంగంలోనే కాక ప్రైవేటు పాఠశాలల్లో సైతం అమలు చేయాలన్నారు. ప్రైవేటు పాఠశాలల్లో సైతం రిజర్వేషన్లు అమలయ్యేలా కలెక్టర్లు చొరవ చూపాలని సూచించారు. ఆ రోజు పాదయాత్ర సందర్భంలో ఎవరికైతే ఎంత హక్కు ఉంటుందో అంత భాగస్వామ్యం దేశంలో జరిగి తీరాలని చెప్పి బీసీలకు సంబంధించిన అన్ని వర్గాలకు ఈ భారతదేశంలో మేలు జరగాలని చెప్పేసి అఖిల భారత కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి టు కాశ్మీర్ వరకు వేలాది కిలోమీటర్లు పాదయాత్రల సందర్భంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్ద రేవంత్ రెడ్డి గారు, మన రాష్ట్ర ప్రభుత్వము, అదేవిధంగా పీసీసీ అధ్యక్షులు, మన జిల్లా ప్రియతమ నాయకులు, మాజీ శాసన మండలి సభ్యులు పెద్ద జీవన్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకులు మల్లికార్జున ఖార్గే గారు, రాహుల్ గాంధీ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, పీసీసీ అధ్యక్షులు మరి ఈరోజు ఎప్పుడైతే కులగణన చేపట్టబడుతుందో అప్పుడు మాత్రమే ఏదైతుందో సమాజంలో ఏ వర్గం వారు ఏ మేరకు ఉన్నారు అనేటువంటి ఒక అంశం మనకు తెలిసి వస్తుంది. అప్పుడు వారికి ఏదైతుందో వారి హక్కులు కల్పించే అవకాశం లభిస్తుందని చెప్పని రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన సూచన మేరకు ప్రథమంగా తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో చొరవ తీసుకొని రాష్ట్రంలో కులగణన అమలు చేయడం, ఈ కుల గణన నివేదికకు అనుగుణంగా జాతీయ స్థాయిలో రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం హనుమాజీపేట గ్రామంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో సంబరాలు చేసుకున్నారు. రాహుల్ గాంధీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులతో పాటు విప్ ఆది శ్రీనివాస్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామశాఖ అధ్యక్షులు తీగల ఎల్లయ్య, జిల్లా డీసీసీ సెక్రటరీ బాలసాని శ్రీనివాస్ గౌడ్, రూరల్ మండల సోషల్ మీడియా కోఆర్డినేటర్ చిలుక ప్రభాకర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ మ్యాక శ్రవంతి హరినందన్ రెడ్డి, నాయకులు గోవర్ధన్ రెడ్డి, ఇరువాల మల్లేశం పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి నాయకత్వం, రాహుల్ గాంధీ నాయకత్వం, జై కాంగ్రెస్.
రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల కేంద్రంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు రామస్వామి ఆధ్వర్యంలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ బొజ్జ మల్లేశం, మాజీ జెడ్పీటీసీ నాగం కుమార్, జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి గొట్టె ప్రభాకర్, మండల యూత్ అధ్యక్షులు బాలు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ కృష్ణ పాల్గొన్నారు. ఈ యొక్క జంతర్ మంతర్ వద్ద ధర్నా చేసి అఖిలపక్షం అందరి ఆధ్వర్యంలో కూడా వారు కేంద్ర ప్రభుత్వానికి ఇటు నివేదికను అందజేసి దేశంలో కూడా పూర్తి స్థాయిలో ఈ యొక్క బీసీ కులగణనను చేపట్టాలని చేసినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ వారు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం నిన్నటి రోజున ఆమోదించి ఈరోజు వారు దీన్ని ఆమోదించినందుకు కేంద్ర ప్రభుత్వానికి మా ద్వారా వారికి ధన్యవాదాలను తెలియజేస్తూ ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే బీసీ వాటా తెలిసినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలలో కూడా ఈ యొక్క బీసీల వాటాను చేర్చడానికి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రమే మొట్టమొదటిగా ఈ విజయాన్ని సాధించుతుందని మేము తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బీసీ బలహీన వర్గాలైనటువంటి ముద్దుబిడ్డైనటువంటి బీసీ 3 రోజులుగా అటవీ ప్రాంతంలో తిరుగుతూ దీనస్థితిలో ఉన్న ఓ వృద్ధురాల్ని జగిత్యాల సఖీ కేంద్రానికి తరలించారు. గొల్లపల్లి మండలం శ్రీరాములపల్లె గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలోని పొలాలకు నీరు పెట్టేందుకు వెళ్లిన రైతులకు మూలుగుతున్న ఒక వృద్ధురాలి రోదనలు వినిపించాయి. దీంతో మరికొంతమంది స్థానికుల సహాయంతో వెతకగా దాహం అంటూ నీటి కోసం కొట్టుమిట్టాడుతూ దీనస్థితిలో ఉన్న ఓ వృద్ధురాలు కనిపించింది. దీంతో డీడబ్ల్యూఓ నరేష్ కు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. బాధితురాల్ని జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇస్లాంపురాకు చెందిన బూదవాగా గుర్తించారు. ప్రస్తుతం సఖీ కేంద్రానికి తీసుకుని వెళ్లి చికిత్స అందిస్తున్నారు. కాగా మనుషులెవరూ వెళ్లలేని అటవీ ప్రాంతానికి సదరు వృద్ధురాలు ఎలా వెళ్లింది అనే విషయం తెలియాల్సి ఉంది. మూటలో ఆమె ఆధార్కు సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయి. ఆధార్ నెంబర్, ఒక ఫోన్ నెంబర్ ఉంది. ఆ ఫోన్ నెంబర్ తీసుకొని ఫోన్ చేసిన నైట్ 11:30కు. ఫోన్ అయితే ఒక అమ్మాయి మాట్లాడింది. మాట్లాడితే మరి ఇట్లా ఈ అమ్మాయి పేరు ఏదో పేరు బూదవా మరి గిట్ట మీకు ఏమైతే మీ ఆధార్ నెంబర్లో మీ ఫోన్ నెంబర్ ఉందని మాట్లాడితే ఆమె అని చెప్పింది అంటే మా పక్కన ఇల్లు ఆమె వాళ్ళ బిడ్డ నరసింగపూర్ అని చెప్పింది. నరసింగపూర్ అయితే మరి అలా బిడ్డ నెంబర్ ఇవి నేను మాట్లాడతాను నేను చెప్పిన. అయితే ఏమని బిడ్డ నెంబర్ లేను, బిడ్డ పేరు చెప్పు, ఆ ఎంపీటీసీ మాకు తెలిసిన అతనే, నేను మాట్లాడతాను నేను చెప్పిన. అంటే ఆమె అంటే నాకు తెలియాలి బిడ్డ పేరు అని చెప్పింది. మరి ఎట్లా ఇది ఉన్నది పొద్దున వేసుకోతారా మరి ఎట్లా అంటే ఇగో పొద్దు వాళ్ళ దాకా మీరు ఉంచుకోరి, అన్నం పెట్టుర్రి అన్నాక మేము అన్నం పెట్టినాం. తిన్నది మా ఇంటి దగ్గరే వండుకున్నది. పండుకున్న అయితే పొద్దున అయితే వెళ్ళిపోయింది. అలా బిడ్డకు ఫోన్ అయితే ఏ రెస్పాన్స్ లేదు. అలా బిడ్డ నెంబర్ ఇవన్నా ఇవ్వలేదు. మద్యానికి బానిసై ఓ వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలంలో చోటు చేసుకుంది. మండల కేంద్రానికి చెందిన బోనగిరి సంపతి అనే వ్యక్తి మద్యానికి బానిస కావడంతో అతడి భార్య అతన్ని వదిలివేసి పుట్టింటికి వెళ్లినట్లు సమాచారం. దీంతో మనస్తాపానికి గురి అయిన సంపతి మద్యం తాగి రాత్రి పడుకుంటాడని డాబాపైకి వెళ్లాడు. తెల్లవారుజామున చూసేసరికి డాబా మీద బట్టలు ఆరవేసుకునే తీగకు ఉరివేసుకుని కనిపించినట్టుగా కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడి తల్లి లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పిఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు పెగడ రమేష్ యాదవ్ జన్మదినాన్ని పురస్కరించుకుని అభిమానులు పెద్దపల్లి జిల్లా ఆసుపత్రిలో రోగులకు స్వీట్లు, పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అభిమాని శ్రీనివాస్ మాట్లాడుతూ పెగడ రమేష్ పిఆర్ ఫౌండేషన్ స్థాపించి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఆయన ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మనుక శ్రీనివాస్, నర్ల రమాకాంత్, జంగా కుమార్, ఆరేకి అరవింద్, ఆకాష్, వినయ్, రాఘవేంద్ర పాల్గొన్నారు. ఈరోజు పిఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు పేడ రమేష్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు పెద్దపల్లిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్ల పంపిణీ మరియు స్వీట్ల పంపిణీ చేయడం జరిగింది. ఇలాగే రమేష్ అన్న గారు మరెన్నో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని భగవంతుని. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మాడ్డా, కరీంనగర్.